సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల కేంద్రంలోని రేషన్ దుకాణాన్ని సోమవారం ఆర్ఐ ప్రమోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామానికి చెందిన యువకుడు బోనాల గంగారం తహసీల్దార్కు రేషన్ పంపిణీ సమయపాలనపై ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. ఫిర్యాదు మేరకు ఆర్ఐ ప్రమోద్ కుమార్ రేషన్ దుకాణాన్ని సందర్శించి నిల్వలు, రికార్డులు, పంపిణీ విధానాన్ని పరిశీలించారు. తనిఖీ సందర్భంగా ఆర్ఐ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ రేషన్ డీలర్ సమయపాలన పాటించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. గ్రామంలో రేషన్ పంపిణీ సమయాలను పాటించడం లేదని పలువురు గ్రామస్తులు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకుల సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహించాలని, రేషన్ దుకాణం నిర్ణీత సమయాలలో తప్పనిసరిగా తెరవాలని రేషన్ డీలర్కు సూచించారు. అలాగే నిల్వలు సరైన విధానంగా నిర్వహించాలని, లబ్ధిదారులకు పారదర్శకంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. సార్ మధ్యాహ్నం మళ్ళీ 3 రోజులు నేను బంద్ చేసి అయిపోయిన ఒక రోడ్ వచ్చింది కదా 600 బ్యాగులు ఏడబడతాయి సార్. ఓడుస్తాయి సార్. చెప్పండి నేను ఎందుకు వస్తలే, నేను రాకపోతే ఇట్లా వస్తాయి. వాళ్ళు మస్తు చెప్తారు సార్. అడగండి, పబ్లిక్ అడగండి. పబ్లిక్ ఒక్కలంటే సరిపో సార్, అందరు అనాలి. ఇప్పుడు నిన్న వచ్చిన తెల్లి నిన్నదే వాళ్ళ అమ్మని అడుగు, వాళ్ళ అమ్మని అడుగు సాక్ష్యం. ఏం చేయాలి సార్? నేను ఇస్తానున్నా కదా, నేను ఇస్తానున్నా. నేనైతే పెండింగ్ పెడతలే, రోజు ఇస్తాను. 8 గంటలకు 8 గంటలకు ఇచ్చిన దాకా పెడతాను. 7-8 అవుతున్నా. పొద్దున్న 8 నుంచి రాత్రి 8 దాకా నాన్ స్టాప్